ఇంకా మేమే అయినా కానీ ఇంకా కొంచెం టైం వెయిట్ చేస్తున్నాము. ఒకసారి భారతీయ జనతా పార్టీ వ్యూ తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ వ్యూ తీసుకుందాం. తాడు శ్రీనివాస్ గారు మ్యూట్ తీసేయండి, అన్మ్యూట్ చేయండి. యా భరత్ గారు, సరే నేను విన్నాను. కాకపోతే వీరు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఈ రెండిట్లలో కూడా ఇప్పుడు నేను అంటే మా విజయ్ ప్లీజ్ నొచ్చుకోవద్దు, జస్ట్ నేను పార్లమెంటరీగా పాలిటిక్స్ ఏ మాట్లాడుతున్నాను తప్ప వేరే మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు యంగ్ టర్క్ కాబట్టి ఉరుమురుమి మీద పడతా ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనకు పోలిట్ బ్యూరో ఉండేనా? గతంలో నేను ఉన్నాను కదా పార్టీలో. మన పార్టీ రాష్ట్ర కార్యవర్గము ఎన్నేళ్ల కమిటీ అది? ప్రతి 3 ఏళ్ళకు అధ్యక్షుడు మారినప్పుడల్లా కొత్త కమిటీ వచ్చిందా? మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ శాశ్వత ప్రెసిడెంట్ కదా, ఆ ప్రెసిడెంట్ శాశ్వత ప్రెసిడెంట్ కదా, మార్పు అనేది ఉండదు కదా. సో మనం వేరే వాళ్ళని విమర్శించేటప్పుడు మనం గురువింద గింజ కావాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా నువ్వు చెప్పిన అన్ని నిజమే, నేను కాదనట్లేదు. కానీ కొన్ని విషయాలలో మనం ఇంటర్నల్ గొడవ అంటూనే మీరు అనవసరంగా అవన్నీ అంటా ఉన్నారు. రెండోది నేనేమంటానంటే కొండా సురేఖ గారి పంచాయతీ కావచ్చు, ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, అవినీతి అక్రమాలతో ఈ తెలంగాణ రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది, మంత్రులు ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయలు ఆర్జిస్తా ఉన్నారు, అధికారుల ఇళ్లలో 200 కోట్ల ఏసీబీ రైళ్లు చేస్తే అందులో కాళేశ్వరం ఇంజనీర్ అధికారుల దగ్గరనే 26 మంది దగ్గర ఇవాళ అవినీతి సొమ్ము 200 కోట్లు 100 కోట్లు ఇవాళ కాంగ్రెస్ సర్కార్లో జరిగినటువంటిది అనేక మంది అఫీషియల్స్ మీద దొరుకుతామని. అధికారుల ఇళ్లలో 100 కోట్లు దొరికితే వారి వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లలో సోదా జరిపితే ఇంకా ఎన్ని కోట్లు దొరుకుతాయో మీరు ఊహించుకోవచ్చు భరత్ గారు. ఇప్పుడు మొత్తం ఏఐసిసి అంటే యాంటీ ఇండియన్ ఫోర్సెస్ తో కరప్షన్ కాంగ్రెస్ లాగా మారిపోయింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఢిల్లీ కప్పం బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళు బాగానే చెప్తారు. ఒక్క నిమిషం బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళు బాగా చెప్తారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పి చెప్తున్నాను. నేను ఏమంటున్నా, మీకు టైం ఇస్తారు, చెప్తున్నా మీకు టైం ఇస్తారు, సాయి మీకు టైం ఇస్తారు, తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీకు సాయం ఇస్తారు, గవర్నమెంట్ లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు గవర్నమెంట్, నేను ప్రతిపక్షం, తప్పకుండా సరే ఇక వచ్చిరు కదా. నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు సాయి ఇట్లా మీరు అనవసరంగా విషయాల్లో మీరు గెలకకండి. నా టైం ఇది. నేనేమంటున్నా, నీకు టైం వచ్చినప్పుడు నీకు బీజేపీ మీద చెప్తున్నావు కదా, నేను వింటాను, దానికి రిటాలియేట్ చేస్తాను, రీబటల్ ఇస్తాను. ఇవన్నీ కూడా కామన్ డిబేట్స్ లో దయచేసి మీరు ఇవన్నీ కూడా ఉందాగా. భరత్ జర్నలిస్ట్ గారు మాకు అందరికి కూడా ఒకసారి మీరు గెట్ టుగెదర్ పెట్టి మా స్పోక్స్ పర్సన్స్ అందరికి కూడా ఇటువంటి చేయొచ్చు కదా. ఇది మాత్రం చెయ్యరు మీరు, మమ్మల్ని గంటలు గంటలు పిలిపిస్తారు. ఒకసారి ఏమంటారు, ఒకసారి గట్టిగా జీ హిట్ జీ తెలుగు జీ తెలుగు న్యూస్ వాగ్వాదాలు లేకుండానే మోస్ట్లీ నేనేమంటున్నా, మంచి కాఫీ లాంటి వాళ్ళు ఇంత ఫేమస్ అయిపోయింది అది దానంగానే మేము కంగ్రాచులేషన్స్ పెడుతున్నాం. మరి పిలిచి గెట్ టుగెదర్ కూడా పెట్టండి ఒకసారి. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, అందరికి కూడా నీట్ గా ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకుండా చేద్దాం ఆడ కూడా. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు శరత్ అన్న అయితే న్యూట్రలే కదా, అడ్వకేటే కదా, ఆయన అన్ని పార్టీలో నేకొచ్చు, ఆయన సర్వ స్వతంత్రుడు. సో నేనేమంటున్నా, ఒక్కటి గమనించండి భరత్ గారు, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ మీ జర్నలిస్టులకు కావచ్చు, అక్కడ ఉన్న అడ్వకేట్లకు కావచ్చు, మన ప్రజలందరికీ వీరి కొట్లాట అవసరమా? ఒకవేళ వీరి కొట్లాట, వీరి పంచాయతీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజా సమస్యల కోసం కొట్లాడితే అది కొండా సురేఖ గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఓకే. మరి పార్టీలో వీళ్ళు ఏమంటారు, పేటెంట్ రైట్ తీసుకున్నారు, వాళ్ళు పేటెంట్ అప్లై చేసినారు, మేము గాంధీ భవన్ దలగొట్టుకుంటాం, అదే అంతర్గత ప్రజాస్వామ్యం, మేము మా పార్టీ వల్ల మేమే కొట్టుకొస్తాం, అది మా ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఏమిస్తుంది అంటే విత్ ఇన్ ది పార్టీ మేము కొట్లాడుకోవచ్చు, ఒకరినొకరు తిట్టుకోవచ్చు, ఒకరినొకరు గాంధీ భవన్ తలగబెట్టుకోవచ్చు, మళ్ళీ మేము సస్పెండ్ చేస్తాం, వెనకకు తీసుకుంటాం, మళ్ళీ పోటీ చేయొచ్చు. ఇది మా గమ్మత్తైన పార్టీ. సో ఇది ఒక ప్రజాస్వామ్యానికి నిర్వచనం అంటారు, అక్కడ నాకు బాధేస్తుంది. రెండోది నా బాధ, ప్రజా సమస్యలు కొట్టుమిట్టాడి ఇవాళ తెలంగాణ చాలా సమస్యల వలయంలో ప్రజాగ్రహ జ్వాలకు ఎక్కడ తలగబడిపోతుందో ఈ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది తెలంగాణలో. ఏ మూలకెళ్ళింది ఇవాళ 20TA గ్రామాలలో, పట్టణాలలో ముఖ్యమంత్రి గారి ఇల్లుతో సహా ఇవాళ బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. 22A మీద మా పొంగులేటి సర్కార్ గారు రెవెన్యూ మంత్రిగా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి
ఇవాళ నిషేధిత గతంలో మనం ఒకటి అన్నాం భరత్ గారు, చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చదువుకున్నాం. చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుంది అంటే మేమేమనుకున్నాం, ధరణి పెట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు తిరిగిపోయినారు, ధరణితో భూమి చుట్టూ తిరిగిపోయింది ఆయన మీద రావుకేతు లాగానో లేకపోతే యమధర్మరాజు చిత్రగుప్తులాగా ఆయన పాపాలు లెక్క పెట్టి శిక్షలు వేస్తారేమో అనుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి యముడు గారు ఆ చిత్రగుప్తుని లెక్క ఈయన లెక్కలు రాస్తాడేమో అని పొంగులేటం అనుకుంటే 22 years లెక్కలు రాస్తుండ ఆయన. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఇవాళ తెలంగాణకు పట్టిన రాహుకేతులాగా మారిపోయినారు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు. ఇవాళ అభివృద్ధి పొంగుతుందేమో పొర్లుతుందేమో అనుకుంటే పొంగులేటి సర్కార్లో భూములు నిషేధిత జాబితాలో పొంగుతా ఉన్నాయి. సో నేను ఒకటి ఇక్కడ భరత్ గారు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇవాళ 22A నిషేధిత జాబితాలో ఇవాళ ప్రజలు పడుతున్న కష్టాల మీద తెలంగాణలో అసహనం ఉందా లేదా? ఈ భూములు ప్లాట్లు 1965 నా ఉప్పల్ నియోజకవర్గానికి రండి మీరు, అక్కడ మిలిటరీ సోదరులు 1965లో కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టిరు. వాళ్ళు ఏమన్నారంటే ఈ రోజు పోతే సార్ 22A నిషేధిత జాబితా సార్ నేను ఏమంటారు సర్కార్ తీరుతెన్నులు చెప్తున్నానే, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు చెప్తున్నా. మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, నేను ఏమంటున్నట్టు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. అది ఎప్పుడో ఇష్యూ కాదా ఏది ఈ ఇష్యూ? కొండా సురేఖ ఇష్యూ బీసీ యాంగిల్ లో చూడొచ్చా చూడరాదా? ఇప్పుడు బీసీ ఇష్యూ ఏమో కామెంట్ చేసి బీసీ అంటే కరెక్టా అని కొద్దిమంది అంటారు, లేదు కాంగ్రెస్ లో డిస్క్రిమినేషన్ ఉంది, కాంగ్రెస్ లో అన్ని బీసీల కోసం ఎక్కడ పోరాడిరు? నాకు ఆమె పార్టీ పోరాడిర్రా వాళ్ళు పోరాడిర్రా చెప్పండి మీరు. సో ఇట్లా మన పదవులు కాపాడుకోవడానికి బీసీ కావాలి, మిగతా టైంలో బీసీలు వద్దా? మరి పోరాటంలో ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోజు నేను బీజేపీ పార్టీలో ఉంటూ కూడా నేను అనేక వివిధ పార్టీల సంఘాలు బీసీ మీటింగ్లకు పిలిచినా పోయి నా భావజాలాన్ని నేను బీసీలకు చేస్తున్నటువంటిది ఇంకా ఏం చేయాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంతెందుకు సాయి చూసినాడు కదా ఆ రోజు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుస్తే కూడా చర్చలకు పోయి బీసీల గురించి నేను నా వాదన వినిపించాను. సో నేనేమంటున్నానంటే ఈ రోజు ఎక్కడైతే మనం ఉన్నామో, నేను ఇంతకుముందే అన్నా ఓబీసీల కోసం మాట్లాడుతుందా మరి ఈ పంచాయతీ? చెప్పండి. ఒక్క నిమిషం. రెండోది నేనేమంటున్నా, ఈ రోజు శరతన్న ఒక్కటి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు ఒకరి కాళ్ళు పట్టుకొని ఒకరు గుంజి ఒక అస్థిర ప్రభుత్వాన్ని అందించి గతంలో 10 ఏళ్ళు మోసపోయినామంటే ఇవాళ ఈ 2.5 ఏళ్లలోనే ఈ సర్కారు కుప్పకూలిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరు అన్న విశ్లేషణ ఓకే, నాకు అది అవసరం లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఈమె మీద చర్య తీసుకుంటే అది మంచి పద్ధత? బీఆర్ఎస్ తప్పని ప్రభుత్వం నిలబడదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ చూడడం కూడా తప్పైపోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో 6 వస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడ చిన్న కళ, నేను ఏమంటున్నా కళ. మరి ఎందుకు నీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? నీకెందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? కూర్చోడం కళ అంటున్నా. ఆలోచన వచ్చినప్పుడే వచ్చేస్తాం మేము. మాట్లాడితే ఇక్కడ ఏముంటుందన్నగా. అరే ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీలో తర్ఫీదు పొందిన కేసీఆర్ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు నీకు సొక్కని బంగారమా? నీకు ఉపయోగమా? ఆ ఓర్నమెంట్ వేసుకుంటావా? ఆ జ్యువెలరీ వేసుకుంటావా? నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఇది తెలంగాణ ఇంద్రమ్మ రాజ్యం అనుకున్నాం, కానీ భూ కబ్జాల రాజ్యం. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క డిసిడెంట్స్ తోని ఎట్లా చూడండి ప్రేరేపిస్తా ఉన్నారు. సాయికి కూడా అంటింది ఆ రోగం. కాంగ్రెస్ పార్టీ అందరిని ఏది డిఫెక్షన్ లాలు తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ చట్టం తెస్తే ఇవాళ సాయి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ యంగ్ టర్క్ కూడా చెడిపోయేటట్ట పార్టీ వ్యవహారం చేస్తా యాంటీ డిఫెక్షన్ సమస్య లేదు, ఇంకా రావట్లేమన్నా టెన్షన్ ఏం లేదు దానికి. నేనేమంటున్నా, శత్రువు ఆలోచించిన మరుక్షణమే మా ఆయుధాన్ని ఉపయోగిస్తాము. రేపో మాపో దానం నాగేందర్ కేసు వస్తుంది. శత్రువు ఆలోచన సమయానికి ఆయుధం ఉపయోగిస్తామన్నా కూలిపోతుంది అనుకుంటారు కదా, కళ అంటున్నా అంతే. నేనేమంటున్నా, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పన్నా ఏమున్నా కూడా కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు గారు పనిచేస్తున్నారు, అది కూడా చాలా గణనీయంగా ఉంది. సాయి డెఫినెట్ గా బీజేపీ కాదు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు గారు పనిచేస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దేశంలో అధికారం ఉన్నప్పుడు దీక్ష చేయని బీజేపీ పార్టీ ఇప్పుడు ఎట్లో దిశ చేస్తున్నారు. సాయి విద్యార్థులు కనపడదు. సాయి నాట్ ఇట్స్ నాట్ గుడ్. నేను అంటున్నా, నేను మీ నాయకుడు చెప్తున్నా, మీ నాయకుడు చెప్తున్నా, నేను తప్పపడతలేదు. ఒక్క నిమిషం 12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో
తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు దీక్ష బీజేపీ పార్టీ ఇప్పుడు దీక్ష చేస్తా ఉంది. భరత్ గారు మీరు నాకు దీనికన్నా హాస్యం ఎక్కడ ఉందా? నేను కంప్లీట్ చేస్తాను. సాయి గారు మీ బాడీ లాంగ్వేజ్ చాలా కూల్ గా నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా ప్రజెంట్ చేస్తున్నారు, మంచిగా డెవలప్ అవుతున్నారు. కానీ సాయి నీ నోట్లో ఏలు పెట్టిన కొరకం అనిపిస్తుంది, కానీ ఇదేంటి నా మీద పడి కరుస్తున్నావు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తున్నా, మీకు అర్థమవుతుందో లేదో. ఒక్క నిమిషం తెలంగాణ వాది హైదరాబాద్ లాంగ్వేజ్ కొంచెం అట్లా ఉంటది. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం గత 10 సంవత్సరాల్లో ఎందుకు బీజేపీ పార్టీ దీక్ష చేయాలి అడుగుతున్నా అంతే. నేనేం మాట్లాడితే 10 సంవత్సరాలు 2014 నుంచి 23 వరకు. మళ్ళీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న శరత్ అన్న లాస్ట్ నేనేం చెప్తున్నా అంటే ఇక మాట్లాడిస్తలేడు సాయి. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇవాళ మీ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెల్లులలో అనుకుంటాం మనం ఏది కొన్ని మోడ్స్ ఉంటాయి. సైలెంట్ మోడ్ కి ప్రతిపక్ష నాయకుడు పోయిండు. ఆ సైలెంట్ మోడ్ పోయేసరికి ఏమైపోయింది, మీ రేవంత్ రెడ్డి గారు మంచిగా ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. అన్ని విదేశాలు, ఢిల్లీకి మూటలు, ఈ విమానాలు గాలి మోటార్ల మీద గాల్లో తిరుగుతున్నాడు. ఈయన ఫ్లైట్ మోడ్ లకు పోయి, ఆయననేమో సైలెంట్ మోడ్ లకు పోయి. ఇప్పుడు మేము ప్రజా సమస్యల మీద వైబ్రెంట్ మోడ్ లో మేము తిరుగుతున్నాం. మేమేమంటున్నాం హౌస్ అరెస్ట్ చేస్తా ఉంది. నేనేమంటున్నా మీ ఎమ్మెల్యేల భాష చూడండి. ఇలా బీర్లాయిలే గారు ఏందండి, ఒక ఎల్పీ లీడర్ కి ఆయనకి మన తలాతోక ఉండాలి మాట్లాడడానికి. ఒక తోటి సహచర ఎమ్మెల్యేని, ఒక నేషనల్ పార్టీ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని, 2 సార్లు గెలిచిన ఆయనని, స్వాతంత్రోద్యమ ఫ్యామిలీని పట్టుకొని మెంటల్ గింటల్ అంటే నిన్నేమనాలే? ఇక మేము అదే భాషలో మాట్లాడితే నీకు ఒక్క నిమిషం ఆగండి సాయి. ఇయ్యాల అని అనిపించుకుంటే కదా. నేను ఒక దగ్గర మీరు అట్లా అంటే నేనేమనాల్సి వస్తుంది తెలుసా? మైక్ ఆన్ లో ఉంది, దిమాక్ ఆఫ్ లో ఉంది అనుకోవచ్చు. కానీ ఆయన అనుకోవచ్చు, అర్థం వేరే ఉంటది. ఆయన పిచ్చిగా మాట్లాడారు ఇంగ్లీష్ లో. ఒక్క నిమిషం స్పష్టం చెప్పింది కదా. నేనేమంటున్నా కొంత సమయం గతంలో కూడా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పోగానే ఎట్లా అయిపోయినా లుకలు స్టార్ట్ అయినాయి. ఆయన కాదు, కాంగ్రెస్ బాగానే ఉండే, బీజేపీ పోగానే అంటే పరకాయ పని చేసేసి అబద్ధాలు మాట్లాడి నిజాలు మర్చిపోయారు. నేనేమంటున్నా ఒక్క నిమిషం, రామచంద్రరావు గారిని హౌస్ అరెస్ట్ చేస్తే నీ ప్రభుత్వం నిలబడతాదనో, బీర్లైలే గారు మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి వస్తుందనో, ఇవన్నీ కలలు కంటే ఎట్లా చెప్పండి? రామచంద్రరావు గారు మీరు పట్టించుకుంటారా నుంచి పట్టించుకోవడానికి వస్తుంది. నేనేమంటున్నా కాలంలో ఇవాళ 100 మంది లేకుండా సాయి నీ కూతవేటి దూరంలో ఉంది రామంతపూర్ నేను చూసాగా. నేను నీకు కూతవేటి దూరంలో ఉంది రామంతపూర్ హోమియోపతి కాలేజ్ కు రా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రా. పరిస్థితి ఎట్లున్నా పోదాంపా. రేపు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో స్పష్టంగా మంత్రి చెప్పడం జరిగింది. ఏమని ఇబ్బంది ఉన్న దగ్గర, సమస్య ఉన్న దగ్గర అధిగమిస్తామని చెప్పి. ఒక్క నిమిషం, ఇవాళ కొండా సురేఖ ఎపిసోడ్ గానీ, ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్లు గానీ, ఇవాళ అనేక మంది చిన్నారెడ్డి ఎపిసోడ్ గానీ, ఇవన్నీ కాంట్రాక్ట్లలో పంపకాలలో వచ్చే గొడవలు తప్ప. ఇంతకుముందు సోదరుడు విజయ్ గారు చెప్పినారు కానీ డిఫరెంట్ వేల సిమెంట్ ఫ్యాక్టరీలో గొడవలు కావచ్చు, సమ్మక్క సారక్క జాతరలో కాంట్రాక్ట్ల విషయం కావచ్చు, ఓపెన్ గా బహిరంగంగా తిడతా ఉన్నారు. ఇది కాంట్రాక్టర్ల విషయంలో వచ్చినటువంటి పంపకాలలో వచ్చినటువంటి గొడవలే. ఇప్పుడు బట్టి గారి దగ్గరికి ఎందుకు పోయారు? పంచాయతీ రేవంత్ రెడ్డి గారు చెప్పిరట. సమయం ఇంకొక 3-4 నిమిషాలు ఉంది. మంచిగా చాలా ఇంపార్టెంట్. సరే 1 సెకండ్. నేను ఏమంటున్నాంటే ఈ రోజు అందిన సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు బట్ అన్నా నువ్వే ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆ పంపకాలలో గొడవలు వచ్చినాయి, ఆ కాంట్రాక్ట్ల విషయం ఏందో, ఆ కమిషన్ల విషయం ఏందో, ఆ కరప్షన్ విషయాలు ఏందో, మరి వాళ్ళకి ఎంత పంచుతో ఏం పంచుతో ఎట్లు పెడతావు అని ఇవాళ ఆయన బట్టి విక్రమార్క దగ్గరికి పంపినట్టుగా సమాచారం అందుతా ఉంది. కామ్ గా అయిపోతుంది పంపకాలు జరిగిన తర్వాత. ఏముంటది ఇది టీ కప్పుల తుఫాన్ అంటారు. సో అది జరగబోతుంది. ఇది కేవలం ప్రజా సమస్యల పైననో ప్రజా అభివృద్ధి పైననో గొడవలు కాదు. వీళ్ళ కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ గురించి కాదు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలో వ్యక్తిగతమైనటువంటి ఆమ్దాని గురించి జరిగినటువంటి గొడవలు. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు అసలు యాక్చువల్